హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రుచులు ఓన్లీ వెజిటేరియన్. ఈరోజు వెరైటీగా ఒక స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం. రస్కులతో హల్వా. ఏమిటి రస్కులతో హల్వా అనుకుంటున్నారా? నార్మల్గా బ్రెడ్తో హల్వా తెలుసు మనకు, కానీ ఇలా రస్కులతో కూడా హల్వాని ప్రిపేర్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే సింపుల్గా కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇంట్లో రస్కులు ఎక్కువగా ఉన్నప్పుడు నార్మల్గా తినాలి అనుకుంటే బోర్ కొడుతుంది. అటువంటి అప్పుడు ఇలా హల్వాలా ప్రిపేర్ చేసుకుని తినండి, చాలా బాగుంటుంది. అలాగే క్విక్గా ఒక 5 నిమిషాల్లో ఈ హల్వా రెడీ అయిపోతుంది. పాలు ఏమీ అవసరం లేకుండా ఈ స్వీట్ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా ఒక 10 వరకు రస్కుల్ని తీసుకున్నాను నేను. మీరు ఏ రస్కులైనా కూడా తీసుకోవచ్చు. ఒక 10 లేదంటే మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రస్కులను ఒక మిక్సీ జార్లోకి ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. ఇలా మనకు ఫ్రెష్గా ఉన్న రస్కులు అయితే పొడి పొడిగా బాగా వస్తుంది పౌడర్ అన్నది. చూడండి, ఇలా మనం మిక్సీ జార్లోకి ఈ రస్కుల్ని విరిచి వేసేసుకోవాలి. ఇలా రస్కులన్నిటినీ కూడా ఇలా మిక్సీ జార్లోకి వేసేసుకుని దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. పౌడర్ మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా గ్రైండ్ అయిపోతుంది రస్కుల పౌడరు. ఇప్పుడు దీనిని మనం కొలిచి తీసుకోవాలి. దాన్ని బట్టి వాటరు అలాగే పంచదారను దాన్ని బట్టి కొలతలు చేసుకుంటాం కాబట్టి ఏదైనా కప్పులోకి కానీ లేదంటే గ్లాసులోకి కానీ ఈ రస్కుల పౌడర్ను వేసుకుని కొలుచుకోవాలి. నేను తీసుకున్న ఈ కప్పుకి 1 కప్పు వరకు రస్కుల పౌడర్ అయ్యింది. ఇప్పుడు ఇదే కప్పుతో మిగతా పదార్థాలను కూడా తీసుకుందాము. ఇప్పుడు ముందుగా స్టవ్ పై గిన్నె పెట్టుకుని 1 కప్పు రస్కుల పౌడర్కి 2 కప్స్ వరకు నీళ్లు వేసుకుని ఈ నీళ్లను బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్క బర్నర్పై పెట్టేసుకుని వాటర్ మరిగేలోపు మనం రస్కుల పౌడర్ను కూడా వేయించుకుందాము. మరలా స్టవ్ పై కడాయి పెట్టుకుని ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకుని నెయ్యి హీట్ అయిన తర్వాత కొద్దిగా జీడిపప్పు పలుకులను వేసుకోవాలి. జీడిపప్పు మన ఇష్టం, ఎంత ఎక్కువ వేసుకున్నా బాగుంటుంది. మీరు తినేదాన్ని బట్టి జీడిపప్పు పలుకులను వేసుకుని వీటిని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన ఈ జీడిపప్పును పక్కకు తీసేసుకుని ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకుని రస్కుల పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యిలో ఈ రస్కుల పౌడర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ సిమ్లో పెట్టుకుని 1 నిమిషం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకు ఈ రస్కుల పౌడర్ అన్నది పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయిపోయిన ఈ రస్కుల పౌడర్లోకి పక్క బర్నర్ పైన మరుగుతున్న వాటర్ని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ ఈ రస్కుల పౌడర్ మిక్చర్ని కలుపుకోవాలి. చూసారు కదండి, ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసేసుకుని ఇది కలుపుకుంటూ గడ్డలేమీ ఏర్పడకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటే కలుపుకుంటే కనుక మనకు సాఫ్ట్గా ఈ రస్కుల పౌడర్ అన్నది బాగా మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు వాటర్ అన్నీ పోసేసిన తర్వాత ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఇలా కలుపుకోవాలి. చూసారు కదండి, కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రస్కుల పొడి తీసుకున్నామో అదే కప్పుతో అయితే ఒక 1/2 కప్పు వరకు పంచదారను వేసుకోవాలి. మనం పంచదారను మీ స్వీట్నెస్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది. ముందు రస్కుల్లో కూడా స్వీట్ ఉంటుంది కాబట్టి చూసుకుని వేసుకోండి. ఎక్కువ తినేవాళ్ళు అయితే 1 కప్పు రస్కుల పౌడర్కి 1 కప్పు పంచదారను వేసేసుకోవచ్చు. ఇలా మైల్డ్గా ఒక 1/2 కప్పు వరకు వేసుకుంటే కనుక మనకు స్వీట్నెస్ అన్నది మైల్డ్గా చాలా బాగుంటుంది. చూసారు కదండి, ఇదంతా కూడా పంచదార కూడా బాగా మిక్స్ చేసేసుకుని మిక్స్ అయిపోయిన తర్వాత మనకు కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా గట్టిపడుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇలైచీ పౌడరు అలాగే ముందుగా ఫ్రై చేసుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా వేసుకుని ఒకసారి మరలా మిక్స్ చేసుకోవాలి. జీడిపప్పుని ఇలా పెద్ద ముక్కలుగా అయినా వేసేసుకోవచ్చు, లేదంటే చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక 1 టీ స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా నెయ్యి వేసుకోవడం వల్ల మనకి ఈ హల్వా అన్నది దగ్గరికి వచ్చి బాగా కుక్ అవుతుంది. మనకు ఈ హల్వా టేస్ట్ వచ్చి బ్రెడ్ హల్వా టేస్ట్లోనే ఉంటుంది. కానీ బ్రెడ్ హల్వా అంటే ప్రాసెస్ ఎక్కువ, అలాగే దానికి నెయ్యి కూడా ఎక్కువగా అవసరం అవుతుంది. పాలుతో చేస్తాం అది. కానీ రస్కుల హల్వాకి మనకు నెయ్యి ఎక్కువ పట్టదు, తర్వాత పాలు కూడా అవసరం లేకుండా చాలా సింపుల్గా 5 నిమిషాల్లో ఈ హల్వాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, ఎమ్మీ టేస్టీ
రస్కులతో హల్వా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ అన్నది ఈ విధంగా వచ్చేసిన తర్వాత స్టవ్ ఆపేసుకుని ఈ హల్వాని మనం సర్వింగ్ చేసేసుకోవడమే. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకు హల్వా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి వేసేసుకుని వేడివేడిగా కానీ చల్లారిన తర్వాత కానీ ఈ హల్వాని సర్వ్ చేసుకోవచ్చు. మీరు కూడా ఈ ప్రాసెస్లో రస్కులతో ఒకసారి చేసి చూడండి. ప్రాసెస్ చాలా సింపుల్. క్విక్గా 5 నిమిషాల్లో మనకు ఈ హల్వా రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.